ఏడడుగుల బంధం పార్ట్ 167 రచన మీనాకుమారి గారు. వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. కృష్ణవర్మ, శ్రావణి ఇద్దరూ కూడా మరుసటి రోజు దామోదర్ వర్మ గారి దగ్గరికి వెళ్లారు. ఆ రోజు ఆయన పుట్టినరోజు. కృష్ణవర్మ తాతగారికి ఎంతో ఇష్టమైన కృష్ణుడి భగవద్గీతను సారము మరికొన్ని ఆడియో క్యాసెట్స్ ప్లేయర్ కూడా బహుమతిగా కొనుక్కొని తీసుకెళ్లాడు. తాతగారికి పడుకున్నప్పుడు అవి వినడం చాలా ఇష్టం. అందుకని ఆశ్రమ వాతావరణానికి వెళ్ళినప్పుడు మనసు ప్రశాంతంగా అనిపించింది కృష్ణవర్మ దంపతులకు. చుట్టూ పచ్చదనంతో ఆనందంగా ఉంది. దామోదర వర్మ గారు కూడా ఎంతో తేజస్సుగా కనిపిస్తున్నారు. కృష్ణుడి గీతా పారాయణం చేసుకుంటూ కృష్ణవర్మ దంపతులు వెళ్ళేసరికి కృష్ణయ్య భజనలు జరుగుతూ ఉన్నాయి. అందరూ కూడా ఎంతో ఆనందంగా భక్తిగా పరవశ్యంలో ఉన్నారు. ఎంత బావుందో తాతగారి కంఠం అంటూ దామోదర వర్మ గారి వైపు ముచ్చటగా చెప్పింది శ్రావణి. ఆయన ఒకప్పుడు ఎలా ఉండేవారు, ఈనాడు ఇలా అయ్యారు. ఫ్యాక్షనిస్టులా కనపడ్డ వారికి గుండెలు అదిరిపోయేలా కనిపించిన మనిషి ఈనాడు ఇలా ఆశ్రమ జీవితంలో కనిపిస్తున్నారు. ఎంత విచిత్రం! జీవితమే కదూ గీతానుసారం అంటూ నవ్వాడు కృష్ణవర్మ. నిజమే, కాలమే తెలియజేస్తుంది ప్రతి విషయాన్ని. ఆగలేక జరిగే విషయాలు తెలుసుకోవాలి అనుకుంటాము. లేకపోతే జరిగిన విషయాల వల్ల ఏమైంది అని ఆరాలు తీస్తాము కానీ, కాలాన్ని తిప్పే కాలచక్రాన్ని ధరించిన ఆ సర్వేశ్వరుడికే తెలుస్తుంది అసలైన విషయం అంటూ నవ్వుతూ చెప్పింది శ్రావణి. భగవద్గీత కూడా నువ్వు చదివేదానివా అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ. నేనెప్పుడు గీత చదివి కృష్ణయ్యకు హారతులు ఇచ్చేదాన్ని. ఈ కృష్ణయ్యని పెళ్లి చేసుకున్నాక అది కొద్దిగా తగ్గించాను అంటూ నవ్వింది శ్రావణి. వారి భజనలు పూర్తయ్యాయి. దామోదర వర్మ గారి దగ్గరకు వెళ్లారు కృష్ణవర్మ, శ్రావణి. కృష్ణ, ఏమిటి ఇలా ఉన్నావు అంటూ కృష్ణవర్మ వైపు అలాగే చూశారు దామోదర వర్మ గారు. ఏం లేదు తాతగారు, కాస్త జ్వరం వచ్చింది, అందుకే అలా అయిపోయింది ముఖం అన్నాడు కృష్ణవర్మ. జ్వరానికి ఇలా అయిపోయిందా నీ ముఖం అంటూ మనవడిని దగ్గరే కూర్చోమని అలాగే అతనిని చూసుకుంటూ కాసేపు కూర్చున్నారు దామోదర వర్మ గారు. శ్రావణి నవ్వుతూ మాట్లాడుతూ ఉంది. భక్తిలో పూర్తిగా మునిగిపోయిన వారికి తన ఎదురు కూర్చున్నది భగవంతుడిలా కనిపిస్తాడు. అందుకే ఆయన పరవశంగా కృష్ణవర్మను కాసేపు అలా చూస్తూ ఉండిపోయారు. ఏది ఏమైనా శ్రావణి ప్రతిరోజు పూజా కార్యక్రమాలు చేస్తూ ఆపకుండా చేయాలి. నేను చెప్పినట్లు చేయండి అని చెప్పారు దామోదర వర్మ. అవును తాతగారు, ఇంటిని ఎప్పుడూ చీకటిగా ఉంచడం లేదు. దీపాలు వెలిగించాలి అనిపించింది నాకు కూడా. అలాగే మేము ఎక్కువగా ఇక రాధికా నిలయంలోనే ఉంటున్నాము అని కూడా చెప్పింది శ్రావణి. గొప్పగా పూజలు జరిగి ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతూ అందరికీ అన్నదానం, వస్త్రదానం ఎన్నో జరుగుతూ ఉండేవి రాధికా నిలయంలో. ఆ ఇంటిని ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయవద్దు శ్రావణి. రాధికా నిలయంలో దీపాలు వెలగాలి. కృష్ణయ్యకు పూజలు జరగాలి. ఎప్పటికప్పుడు జనానికి సంతోషం కలిగించాలి. అందరి దీవెనలు ఉండాలి నా మనవడి కుటుంబానికి అంటూ ఆనందంగా చెప్పారు దామోదర వర్మ గారు. ఈరోజు సాయంత్రం మామయ్య గారు, అత్తయ్య గారు లండన్ ప్రయాణం అవుతున్నారు అని చెప్పాడు కృష్ణవర్మ. సరే అని దామోదర వర్మ గారు కృష్ణవర్మ తీసుకొచ్చిన గిఫ్ట్ చూసుకొని ముచ్చటపడ్డారు. రాత్రిపూట ఉదయాన్నే లేచినప్పుడు నేను ఈ భగవద్గీత నువ్వు ఇచ్చిన కృష్ణ భక్తి గీతాలు అన్నీ వింటాను బాబు అని చెప్పారు. ఆ తర్వాత దామోదర వర్మ గారికి ఆయుర్వేద వైద్యం చేస్తున్నట్లు నాకు అడుగులు కూడా కొంచెం కొంచెం పడుతున్నాయి. ఈ 2 రోజుల నుండి ఇన్ని సంవత్సరాల తర్వాత అంటూ ఆ కుర్చీలో నుండి లేచి 4 అడుగులు నడిచి మళ్ళీ కూర్చున్నారు దామోదర వర్మ గారు. ఎంతో ఆశ్చర్యపోయాడు కృష్ణవర్మ. అసలు ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఎలా జరిగింది తాతగారు ఇలా? అద్భుతం అని సంతోషపడ్డాడు కృష్ణవర్మ తాతగారి వైపు చూస్తూ. జరిగిన విషయం చెప్పారు. ఆయుర్వేద వైద్యం ద్వారా నేను వైద్యం చేయించుకునేలాగా ఇక్కడ కొందరు పెద్దవారు పట్టించుకున్నారు. అటువంటి సిద్ధహస్తులను రప్పించారు. అందుకే కొద్ది కొద్దిగా నాలో మార్పు వస్తుంది కృష్ణ అంటూ నవ్వేశారు దామోదర వర్మ గారు. తాతగారిని చూసుకున్న ఆనందం బాగా కలిగింది. శ్రావణి, నీ ఆరోగ్యం కూడా జాగ్రత్త. ఇద్దరు కూడా ఆనందంగా ఉండండి. రాధికా నిలయాన్ని, ఆ ఇంటి పద్ధతులను అన్నీ తెలుసుకోమ్మా. ప్రతి విషయాన్ని కూడా తెలుసుకొని ఆ విధమైన ఆచారాలు ఆచరించాల్సిందే
అని వివరంగా చెప్పారు దామోదర వర్మ గారు. తెలుసో తెలీకో కొన్నాళ్ళు ఫ్యాక్షనిస్ట్‌గా ఉండి, చెడ్డవాళ్ళైనా కూడా కొందరిని నా చేతులతో హింసించడం జరిగింది. ఆ పాపం నా మనవడికి ఏ రూపంగానూ అంటుకోకూడదు. అందుకే నేను చెప్పిన విధి విధానాలన్నీ కూడా చేయాలి శ్రావణి. అప్పట్లో మీ అత్తగారు కూడా ఆ విషయానికే బాధపడేవారు. పెద్దవాళ్ళు చేసిన పాపాల వల్ల బిడ్డలకు బాధలు రాకుండా సత్కార్యాలు చేస్తూ ఉండాలి. రాధికా నిలయంలో ఎప్పుడూ అన్నదానాలు, వస్త్రదానాలు, పేదలకు విద్యాదానాలు అలా చేస్తూ ఉండాలి. అంతేకాక ఉచిత వైద్యం కూడా వారికి చేయించాలి అనేది. అందుకే నేను కూడా ఆశ్రమ జీవితంలో నాకు అంటుకున్న కొన్ని పాపాలను తొలగించుకోవాలని వచ్చాను అని వివరంగా చెప్పారు దామోదర వర్మ గారు. తప్పకుండా తాతగారు అన్నది శ్రావణి. చుట్టుపక్కలకు వెళ్లి చూసి కృష్ణవర్మ మళ్ళీ తాతగారి దగ్గరకు వచ్చాడు. మీరు ఆశ్రమ జీవితానికి వచ్చినా కూడా మాపై ఈ ప్రేమ తగ్గకపోతే ఎలా తాతగారు అని నవ్వుతూ అడిగాడు కృష్ణవర్మ. ఆశ్రమ జీవితానికి రాగానే మనసు మారిపోవడానికి నేనేమి పరమాత్మను కాదు కృష్ణ. నాలోనూ కొన్ని భావాలుంటాయి. అవన్నీ కూడా చల్లారే వరకు నేను అనుభవించాల్సిందే. అది అలవాటు చేసుకోవడానికి ఇక్కడికొచ్చాను. ఎప్పుడో ఒకప్పుడు పూర్తిగా భగవంతుడి మాటలోకి, ఆయన దారిలోకి వెళ్ళిపోతాను అంటూ నవ్వారు దామోదర వర్మ గారు. ఆ తర్వాత దామోదర వర్మ గారి పుట్టినరోజు కారణంగా పిండి వంటలతో భోజనాలు పెట్టారు అక్కడ. భోజనాలు చేసి బయలుదేరారు. దామోదర వర్మ గారి ఆశీర్వాదాలు తీసుకున్నారు కృష్ణవర్మ దంపతులు. కృష్ణవర్మ దంపతుల సాయంత్రం మళ్ళీ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్ళి అంటూ చెబుతున్నాడు కృష్ణవర్మ. దామోదర వర్మ గారు కృష్ణవర్మను తను పైకి లేచి దగ్గరికి తీసుకున్నారు. కృష్ణవర్మకు చెప్పారు. జాగ్రత్త కృష్ణ. ప్రతి విషయాన్ని తెలివిగా ఆలోచిస్తూ ఆరోగ్యాన్ని, జీవితాన్ని చాలా శ్రద్ధగా పట్టించుకొని ఆనందంగా ఉండాలి మీ ఇద్దరు అని చెప్పారు. రాజశేఖర నిలయంలో హడావిడిగా ఉంది. రవివర్మ గారు, ఆనంద్ గారు తొందర పెడుతున్నారు. శ్రీనివాసరావు గారి దంపతులను శ్రావణి వాళ్ళు రానేలేదు అంటున్నారు దేవిక గారు. ఎయిర్‌పోర్ట్‌కి వచ్చేస్తామని మెసేజ్ పెట్టారు మామయ్య గారు అని చెప్పాడు రవివర్మ. అందరికీ ఫోన్ చేసి చెప్పింది. రాజుతో కూడా మాట్లాడారు దేవిక. శ్రీనివాసరావు గారు ప్రతి ఒక్కరికి చెప్పి దుర్గమ్మ దంపతులకు కూడా చెప్పారు. వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ధరణికి కూడా ఫోన్ చేసి చెప్పి ఎయిర్‌పోర్ట్‌కి బయలుదేరారు. శ్రీనివాసరావు గారి దంపతులు రవివర్మ, ఆనంద్ గారు తీసుకెళ్తున్నారు వాళ్ళను. అన్నీ తీసుకున్నారా? జాగ్రత్తగా అని ఆనంద్ గారు అంటుంటే దేవిక గారు ఒకసారి చూసుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌కు చేరుకునేసరికి కృష్ణవర్మ దంపతులు అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. బెస్ట్ ఆఫ్ లక్ మామయ్య గారు. ఏమీ కంగారు పడకండి. హ్యాపీగా ఉంటుంది అన్న కృష్ణవర్మ మాటలకు రవివర్మ మాట్లాడుతూ మన వాళ్ళు వెళ్తున్నారు. ఇబ్బంది లేదు. అన్నీ వాళ్ళు చూసుకుంటారు అని చెప్పాడు. దేవిక గారు కృష్ణవర్మ గారి వైపు చూసి ఆరోగ్యం జాగ్రత్త నాయనా, ఒక రకంగా ఉన్నారు అంటూ బాధపడింది. శ్రావణి అమ్మ ఏమీ ఆలోచించొద్దు శ్రావణి. హ్యాపీగా ఉండు. గీతిక అక్క దగ్గర కొన్నాళ్ళు ఎప్పుడు ఊరు వెళ్ళలేదు. మీరు ఇప్పుడు దేశమే దాటి వెళ్తున్నారు. హ్యాపీగా ఉండండి అంటూ నవ్వుతూ చెప్పింది శ్రావణి. విమానం సరైన సమయానికి గాల్లో ఎగిరింది. అప్పటి వరకు అక్కడే ఉండి టాటా చెప్పి బయలుదేరారు. ఆనంద్‌కి కళ్ళనీళ్లు వచ్చాయి. ఏమిటో అన్నయ్య లేకుండా ఎప్పుడూ లేను. నేను ఒంటరిగా వెళ్ళి కాలేజ్ చదివానే తప్ప ఇన్ని సంవత్సరాల నుండి ఎప్పుడూ కూడా అన్నయ్య ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు అంటూ ఉన్నారు రవివర్మ గారు నవ్వుతూ. ఇక చిన్న మామయ్య గారు అన్ని బాధ్యతలు తీసుకోవాలి మరి అన్నాడు. కృష్ణవర్మ వైపు చూస్తున్న రవివర్మ మాట్లాడుతూ కృష్ణవర్మ హుషారుగా ఉండాలి నువ్వు. ఎందుకు శ్రావణి? నీ అల్లరితో ఏడిపించకుండా మా తమ్ముణ్ణి జాగ్రత్తగా చూసుకోవాలి నువ్వు అని నవ్వుతూ చెప్పారు రవివర్మ. ఆనంద్ గారు బయలుదేరారు. కృష్ణవర్మ దంపతులు రాధికా నిలయానికి వెళ్ళిపోయారు. శ్రావణి స్నానం చేసి దీపారాధన చేసుకుని అక్కడ భగవద్గీతలోని శ్లోకాన్ని భక్తిగా చదివింది. ఆ కృష్ణయ్య ముందు ఈ రోజు నుంచి నేను కుదిరినప్పుడల్లా చేసుకుంటాను స్వామి అని చెప్పింది. తల్లిదండ్రులను చూసిన గీతిక మనసు పొంగిపోయింది. ఎంతో ఆనందంగా నవ్వుతూ వాళ్ళను ఆహ్వానించింది. శ్రీనివాసరావు గారు గీతిక వైపు చూస్తూ ఇంగ్లీష్ దొరసానిలాగా అయిపోయింది మా బంగారు తల్లి అంటూ నవ్వేశారు. గీతికకు ఒళ్ళొచ్చి మరింత రంగు వచ్చి తెల్లవాళ్ళలాగా కనిపిస్తోంది. ఆ బట్టల్లో, ఆ వాతావరణంలో దేవిక గారు గీతికను దగ్గరకు తీసుకొని కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. ఏమ్మా ఆరోగ్యం బావుందా? అంటూ ఆ రోజే
బావుంది అంటూ గీతికను కూర్చోబెట్టి శ్రీమంతపు వేడుకలు చేశారు. ఆ చుట్టుపక్కల వాళ్లకు తెలుగు తెలిసిన వారికి ప్రసాదాలు ఇచ్చింది. అమ్మో! ఇక్కడ ఇంత చలిగా ఉంది. కానీ ఎంత నీట్‌గా ఉంది. చాలా అందంగా ఉంది అంటూ సంతోషపడింది దేవిక. తల్లి తెచ్చిన ఆవకాయ, మాగాయ, గోంగూర పచ్చళ్ళు, పిండి వంటలు, ఇంకా చక్రాలు, కారపూస, కజ్జికాయలు అటువంటి పిండి వంటలన్నీ కూడా శ్రద్ధగా తీసుకొచ్చారు దేవిక. ఒంట్లో నీరు చేరుతుంది. అత్తయ్యగారు గీతికకు జాగ్రత్తగా చూడమన్నారు డాక్టర్ గారు. ప్రస్తుతానికి ఈ పచ్చళ్ళు పైన పెట్టేస్తున్నాను. ఏమీ అనుకోకండి అంటూ దేవ పచ్చడి జాడీలన్నీ కూడా పైన పెట్టి లాక్ చేసేశాడు. అయ్యో! తేకుండా ఉండాల్సింది అనుకున్నారు దేవిక. నేను తినకపోతే తినకపోయాను. అందరూ తింటారు కదా! అలా పెడితే ఎలా? అన్నది గీతిక. వద్దు, నీకు తినాలనిపిస్తుంది కదా! గీతిక. అలా ఎందుకు అన్నారు దేవా? శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ అదేముండదు బాబూ. కొంచెం రుచి చూడనివ్వండి. అమ్మ చేతి వంట. తగిలితే కమ్మగా అనిపిస్తోంది. రోగాలు కూడా పారిపోతాయి అంటూ నవ్వేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత శ్రీమంతం చేసే సమయంలో వీడియో కాల్ చేశారు. అందరూ ఉండి అక్షింతలు వేసినట్టుగా భావించుకున్నారు. దుర్గమ్మ దంపతులు ఎంతో సంతోషించారు. ధరణి, రవివర్మ వీడియో కాల్లో నవ్వుతూ ఆనందంగా ఇక్కడి నుంచి అక్షంతలు వేసి దీవిస్తాము అంటూ నవ్వారు రవివర్మ. శ్రావణి దంపతులు కూడా వీడియో కాల్లో చూస్తూ ఆనందపడ్డారు. విశ్వనాథ్ గారు, అంబిక గారు కూడా ఎంతో ఆనందంగా చూశారు. నా శ్రీమంతానికి మీరంతా నా పక్కనే ఉన్నట్లు అనిపిస్తుంది అంటూ నవ్వుతూ అక్షింతలు వేయించుకుంది గీతిక. తన తల్లిదండ్రులతో తను తీసుకువచ్చిన మంగళకరమైన వస్తువులన్నీ కూడా గీతిక చేతిలో పెట్టి, బొట్టు పెట్టి అక్షింతలు వేశారు శ్రీనివాసరావు గారి దంపతులు. అందరూ ఆ సమయంలో చప్పట్లు కొట్టి తమ ఆనందాలు తెలియజేశారు. ఇండియాలో ఉన్న కుటుంబ ఆత్మీయులు లండన్‌లో దేవిక గారు గీతికకు ఇష్టమైన వంటలు చేసి పెడుతున్నారు. ఆ రోజు కాస్త నలతగా ఉండి లెగలేదు గీతిక. దేవిక గీతిక దగ్గరికి వెళ్ళి "ఏంటమ్మా అలా ఉన్నావు?" అంటూ ప్రశ్నించింది. "ఏమీ లేదు" అంటూ మొహమాటంగా ఉంది. కానీ ఏదో ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తుంది. తల్లి దగ్గర దాపరికాలు ఏమీ ఉండకూడదు గీతిక. బిడ్డను కడుపుని మోసినప్పటి నుండి ఎన్నో సమస్యలుంటాయి ప్రతి తల్లికి. అది తల్లికే తెలుస్తుంది. చెప్పమ్మా అంటూ దేవిక గారు పక్కనే కూర్చొని ప్రేమగా గీతిక తల నిమురుతూ అడిగారు. గీతిక తను పడుతున్న ఇబ్బందిని చెప్పింది సిగ్గుపడుతూ. దీనికి సిగ్గుపడాల్సింది ఏమీ లేదు. ఇటువంటి సమయంలో జాగ్రత్తగా, శుభ్రంగా ఉండాలి. గర్భిణీ స్త్రీలకు ఇన్ఫెక్షన్ బాగా వస్తూ ఉంటాయి. అందుకే నువ్వు అలా ఇబ్బంది పడుతున్నావు. దుస్తులు కూడా ఎప్పటికప్పుడు మార్చెయ్యాలి. ఎక్కువగా వాడకూడదు అని చెప్పారు దేవిక. స్నానం చేసే వాటర్‌లో వేపాకు పొడి తెచ్చాను కదూ! అది వేసి కాస్తాను అన్నట్టు మర్చిపోయాను. ముఖ్యంగా పైన వాటర్ ట్యాంక్ ఎలా ఉందో చూసుకోవాలి. ఇక్కడ ఎన్ ఎండ ఎక్కువగా పడడం లేదు ట్యాంక్ మీద. అందువల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నీటి ద్వారా మనకంటే పనివాళ్ళు కడుగుతూ ఉంటారు. ఎండ బాగా వస్తుంది. అందుకని సూక్ష్మజీవులు ఆ నీటిలో ఉండే అవకాశం ఉండదు. ఇక్కడ అలా కాదు కదమ్మా! అదే ఇబ్బంది. ఈ విషయాన్ని నువ్వు సిగ్గుపడుతూ చెప్పకపోతే ఎలా? ఇలాంటివన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఆడపిల్లకు. పైగా ఇది చాలా ముఖ్యమైన విషయము. ఆడపిల్లను కాన్పులకు పుట్టింటికి పంపించేది ఇందుకే. మొహమాటం లేకుండా ఉన్న ప్రతి బాధను తల్లితో, పెద్దవాళ్ళతో చొరవగా చెప్పుకుంటుంది అని. ఇలాంటివే కాదు, ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా చెప్పుకోవాలి కదూ! అంటూ దేవిక గారు శ్రద్ధ పట్టి దేవాకి చెప్పి ట్యాంక్‌ని కడిగించాలి అని చెప్పి ఉంచారు. వాటర్‌ని తన తెల్లటి కాటన్ చీరలో వడగడితే కనిపించాయి. ఇటువంటి ఉండే ఇన్ఫెక్షన్స్ వస్తాయి గీతిక. అందుకనే సాధ్యమైనంత వరకు నువ్వు హీటర్‌లో వాటర్‌ను పట్టగలిగే వేడితోనే వాడుకుంటూ ఉండాలి అని చెప్పారు దేవిక గారు. దేవ ఆ తర్వాత ట్యాంక్ క్లీన్ చేసే వాళ్ళని పిలిపించడం, అవన్నీ శుభ్రం చేయించడం, ఇంట్లో బాత్రూమ్ ఏరియాస్ కూడా శుభ్రం చేయించడం అన్నీ శ్రద్ధ తీసుకున్నాడు. పిల్లలు ఎంతో తెలివిగా ఉంటారు. నాగరికత తెలిసి కానీ కొన్ని విషయాలు తెలుసుకోలేరు లోతుగా అని నవ్వుతూ అన్ని విషయాలు చెబుతూ ఉన్నారు దేవిక గారు. శ్రీనివాసరావు గారు ఏమీ తోచడం లేదు అంటూ అల్లుడిని తీసుకొని బయటికి వెళ్ళొస్తున్నారు. వెళ్ళి వచ్చినప్పుడల్లా ఎంతో చక్కగా చెబుతున్నారు.
తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.